హలో ఆల్, వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మల్టిప్లికేషన్స్ విత్ 11s ఎలా చేయాలో ఈజీగా సింగిల్ స్టెప్లోనే చూద్దాము. సో ఇక్కడ 11 ఉన్నాయి, 2 11s అంటే సో ఎన్ని 1s ఉన్నాయి, 2 1s కాబట్టి 1 2 మళ్ళీ రివర్సింగ్ ఆర్డర్ అంటే మళ్ళీ 1 అంటే 1 2 1 2 ఇట్లా రివర్స్గా వేసుకుంటాం. అంటే మనం ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అగైన్ డిక్రీజింగ్ ఆర్డర్లో రివర్స్ పొజిషన్లో రావాలి. 1 1 2 మళ్ళీ రివర్స్ 1 2 ఇలా కాకుండా ఇంకా ఎలా వేసుకోవచ్చు అంటే ఇక్కడ 1 వస్తుంది, 1 1 వేసుకుని ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2. సో 1 1 2 1 ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ 3 1s ఉన్నాయి కదా, 1 2 3 మళ్ళీ రివర్స్ 2 1. లేదంటే మళ్ళీ యాడ్ చేయాలంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనం గ్రూప్ ఆఫ్ 3 యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. 1 1 + 2 2 మళ్ళీ గ్రూప్ ఆఫ్ 3 అండ్ 3 నెంబర్స్ యాడ్ చేసి 3 1s యాడ్ చేస్తే 3 మళ్ళీ ఈ 2 యాడ్ చేస్తే 2 మళ్ళీ 1 ఇలా కూడా వస్తుంది. దాని బదులు ఈజీగా అంటే మన నెంబర్ ఆఫ్ 1s ఎన్ని ఉన్నాయి 1 2 3 వేసుకొని మళ్ళీ రివర్సింగ్ డిక్రీజింగ్గా వేసుకుంటే కూడా మనకి ఆన్సర్ వస్తుంది సింపుల్గా. ఇట్లా యాడ్ చేయడం కంటే కూడా ఎలా వస్తుందంటే ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఈ సిరీస్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి 4 సిరీస్ కాబట్టి 1 2 3 4 మళ్ళీ డిక్రీజింగ్ 3 2 1. సో ఇది సింపుల్గా ఉంటుంది. మళ్ళీ 4 1s అంటే గ్రూప్ ఆఫ్ 4s యాడ్ చేయాలంటే ఫస్ట్ 1 వేసుకోవాలి, మళ్ళీ 2 యాడ్ చేసుకోవాలి, మళ్ళీ 3 యాడ్ చేసుకోవాలి, మళ్ళీ 4 డిజిట్స్, మళ్ళీ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, మళ్ళీ 1 వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. దానివల్ల సింపుల్గా ఎన్ని 1s ఉంటే అన్ని నెంబర్స్ వేసేసుకోవడం. నెక్స్ట్ అగైన్ డిక్రీజింగ్ ఆర్డర్ వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి 5 1s కాబట్టి 1 2 3 4 5 అగైన్ డిక్రీజింగ్ 4 3 2 1 ఇలాగా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ 11s తోటి ఓన్లీ 11 11s అని డిఫరెంట్ నెంబర్స్ తోటి మల్టిప్లికేషన్ పాసిబుల్ అంటే సో ఇదే ట్రిక్ తోటి మనము డిఫరెంట్ నెంబర్స్ కూడా నాట్ ఓన్లీ 1s కాకుండా డిఫరెంట్ డిజిట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి చూద్దాం ఎలా చేయాలో. సో ఇప్పుడు 11 తోటి మనం 26 ఇక్కడ 1s కాకుండా డిఫరెంట్ నెంబర్ని డిజిట్ మల్టిప్లై చేస్తున్నాం. ఇవి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ని 2 6 2 ప్లస్ ఈ రెండింటిని మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. అంటే 6 + 2 8. ఇక్కడ మనం ఫస్ట్ అట్లా చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చేది వాల్యూ అలాగా వేసుకోవచ్చు సింగిల్గా. నెక్స్ట్ ఇది 7 5 7 + 5 ఎంత 12. బట్ మనం సింగిల్ డిజిట్ తీసుకోవాలి, 2 డిజిట్ తీసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ క్యారీ చేసుకున్న మనకి ఎంత వస్తుంది 8 2 5 ఇలాగా వస్తుంది. సో ఫస్ట్ మనం లాస్ట్ అండ్ మిడిల్ లాస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ తీసుకొని మిడిల్ ఆ రెండు యాడ్ చేసి వేయడం, మళ్ళీ క్యారీ వస్తే మళ్ళీ యాడ్ చేసుకొని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సింగిల్ స్టెప్లో ఎలా చేసుకోవాలంటే సో మన రైట్ సైడ్ నుంచి వాల్యూస్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది ఏంటి 9, ఇవి 2 మనం 2 1s ఉన్నాయి కదా 2 వాల్యూస్ యాడ్ చేయాలి కదా, 2 యాడ్ చేసి ఎంత వస్తుంది 9 + 8 17 1 క్యారీ. నెక్స్ట్ సింగిల్ డిజిట్ ఇది డైరెక్ట్గా వేసుకుంటాం కదా, బట్ ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి 8 + 1 9 ఇలాగా సింగిల్ స్టెప్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా లాస్ట్ అండ్ ఫస్ట్ వేసుకొని మళ్ళీ యాడ్ చేసి ఏదైనా క్యారీ ఉంటే మళ్ళీ అది యాడ్ చేసి మళ్ళీ రీప్లేస్ మళ్ళీ ఆన్సర్ వేసుకోకుండా డైరెక్ట్గా రైట్ సైడ్ నుంచి ఇలాగా రైట్ సైడ్ వాల్యూ వేసుకొని తర్వాత ఈ 2 వాల్యూస్ యాడ్ చేసుకొని ఏదైనా క్యారీ ఉంటే పెట్టేసుకొని నెక్స్ట్ చేసుకొని ఆ క్యారీ యాడ్ చేసుకొని ఇలాగా ఒక స్టెప్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ అంటే 11 తోటి మనం 3 డిజిట్స్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని 2 2 చేసాము. ఇక్కడ 3 డిజిట్స్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. సేమ్ అలాగే ఇక్కడ 2 11s ఉన్నాయి కాబట్టి 2 గ్రూప్ ఆఫ్ 2 అంటే 2 2 వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి అనుకున్నాం కదా 5 5 + 3 8 మళ్ళీ ఇప్పుడు ఈ 2 యాడ్ చేసుకోవాలి. 4 + 3 అంటే 4 + 3 7 ఇక్కడ 4. సో ఇలాగ సింపుల్గా వస్తుంది. అంటే 2 1s ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ 2 అంటే 2 2 2 యాడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ డైరెక్ట్గా వేసుకొని మిడిల్ తర్వాత మిడిల్ నెంబర్స్కి 2 2 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి 4 డిజిట్స్ సేమ్ అలాగే వేసుకోవచ్చు. 6 6 + 3 ఎంత 9 మళ్ళీ 4 + 3 7 2 + 4 6 2. సో ఇలాగే వస్తుంది. ఓకే, అలాగే 11తో కాకుండా 111తో కూడా ఇలాగే ఈజీగా చేయొచ్చు. అయితే 111 ఉన్నప్పుడు మనము గ్రూప్ ఆఫ్ 3 యాడ్ చేయాలి. ఇక్కడ మనము 2 1s ఉన్నాయి కాబట్టి అన్ని గ్రూప్ 2 2 2 చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు 3 1s ఉన్నప్పుడు మనం గ్రూప్ ఆఫ్ 3 3 నెంబర్స్ కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న డిజిట్ వేసుకుంటాం 2
ఈ ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేసుకో 6 + 2 8 మళ్ళీ 3 డిజిట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 6 + 2 8 8 + 3 11 బట్ మనం 1 క్యారీ చేసుకున్నాం. 1 అంటే సింగిల్ డిజిటే వేసుకోవాలి కాబట్టి. తర్వాత ఈ 2 డిజిట్స్ యాడ్ చేయాలి. 6 + 3 9 9 + 1 అంతా 10 క్యారీ 1. నెక్స్ట్ ఈ సింగిల్ డిజిట్ వేసుకోవాలి. అంటే 3కి +1 క్యారీ చేస్తే 4 కాబట్టి 4 ఇలాగా వేసుకోవాలి. 3 1s ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ 3 వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మళ్ళీ 3 11th 2 డిజిట్స్ మనము మళ్ళీ పేస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ 3 11th ఉన్నప్పుడు మనం గ్రూప్ ఆఫ్ 3 చేయాలంటే 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సో అప్పుడు ఎలా అంటే మనం ఇక పాసిబుల్ అవ్వదు కానీ అప్పుడు మనం ఒక 0 పెట్టుకోవాలి. ఒక నెంబర్ 0 యాడ్ పెట్టుకోవడం వల్ల ఈ వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. సో మనకి ఇప్పుడు 3 నెంబర్ డిజిట్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ చేయాలి. 7 వస్తుంది. 2 డిజిట్స్ యాడ్ చేస్తే 13 అండ్ ఈ 3 డిజిట్స్ వేస్తే 7 + 6 13 13 + 0 0 0 + 1 14 అవుతుంది క్యారీ 1. మళ్ళీ ఈ 2 డిజిట్స్ వేస్తే 0 + 6 6 అవుతుంది. 6 + 1 7 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 0 వేసుకోవడం అవసరం లేదు కాబట్టి మనకి డైరెక్ట్గా ఆ వాల్యూ ఇది ఆన్సర్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.